పెళ్లిరోజు ఒక ఇంటికి ఎంత వెలుగులు తీసుకొస్తుందో అంతే లోతైన ఆందోళనను ఒక అమ్మాయి మనసులో నింపేస్తుంది. ఆమె నవ్వుతుంది, అందరితో కలిసి సంతోషంగా ఉంటుంది. కాని లోపల మాత్రం ఒక మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటుంది. నిన్నవరకు ఈ ఇల్లు నాదే, ఇప్పటినుండి నేనిక్కడ అతిథిలా మారిపోతానా? ఆమె గది, ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, ఆటబొమ్మలు, గోడలపై ఉన్న గుర్తులు అన్నీ ఆమెను చూసి మౌనంగా అడుగుతున్నట్టుంటాయి. నిజంగానే మమ్మల్ని వదిలి వెళ్తున్నావా? ఆ రోజు ఆ గది కూడా వింతగా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల ముఖాల్లో గర్వం ఉంటుంది, కాని వారి కళ్లలో ఒక కనిపించని భయం దాగి ఉంటుంది. మన బిడ్డ అక్కడ సంతోషంగా ఉంటుందా? ఒకే రాత్రిలో ఆమె ప్రపంచం మారిపోతుంది. ఎప్పుడూ ధైర్యంగా తిరిగిన ఆ ఇంటి గడప దాటేటప్పుడు ఆమె అడుగులు కాస్త కంపిస్తాయి. పెళ్లి అనే ప్రయాణం ఆమెకు కేవలం ఆనందం కాదు, ఒక లోతైన వీడ్కోలు బాధగా మారుతుంది. ఆమె కొత్త ఇంట్లో నవ్వుతుంది, అందరితో కలిసిపోతుంది. కాని రాత్రివేళ ఒంటరిగా కూర్చుంటే ఆమె మనసు మళ్లీ తన మాయింటికే వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు పైకప్పుపై నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఒకటే అనుకుంటుంది, ఇంకో రోజైనా అమ్మ ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయి ఉంటే బాగుండేది. ఇక మా ఇంట్లో ఆమె గది అలాగే ఉంటుంది. ఆమె దిండు, ఆమె పుస్తకాలు, పాత గాజులు అన్నీ ఆమె కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి. తల్లి కొన్నిసార్లు మెల్లగా ఆ గదిలోకి వెళ్లి ఆమె దుపట్టాను చేతుల్లో పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుంటుంది. కళ్లల్లో నీళ్లు మెదిలినా బయటకు రానివ్వదు. ఆమె మనసులో మాత్రం ఒక మాట, ఈరోజు నా కూతురు నిజంగా పెద్దదైంది. ఆ క్షణంలో రెండు ఇళ్ల మధ్య ఒక కనిపించని బంధం ఏర్పడుతుంది. ఆ బంధం మొత్తం ఆ అమ్మాయి చేసిన త్యాగం మీదే నిలబడుతుంది. కాబట్టి పెళ్లి ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఒక అమ్మాయి చేసే గొప్ప త్యాగం. ఆమె పరాయి కాదు, రెండు ఇళ్ల హృదయం.